ఓకే అన్న చేతి లెఫ్ట్. ఓకే సార్. సార్ ఎవరు తమరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏంటి కార్యాచరణ చెప్పండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మరి ముఖ్యంగా పిఠాపురంలో వంగగీత గారి గెలుపు కోసం మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ప్రచారం రావడం జరిగింది. నా పేరు కొమ్మూరి కనకారం, మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల తరబడి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కావడం కోసం యావత్ మాదిగ సమాజం ఎన్నికల్లో అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మనం 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపీట వేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కోరుకున్నటువంటి ఆశయాలు దాదాపు 77 సంవత్సరాల స్వతంత్ర భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. ఈ పక్క సామాజిక న్యాయం, సంక్షేమం, అదేవిధంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పేదవాడి కేంద్రంగా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తరుణాన్ని ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసాం. గతంలో చంద్రబాబు మాట అన్నాడు, ఎవరన్నా దళితులు పుడతారా అని చెప్పేసి, కోరుకుంటారని చెప్పేసి. ఒక ఆయన అంటాడు వాళ్ళ మంత్రి దళితులు శుభ్రంగా ఉండరని చెప్పేసి. ఒక ఆయన అంటాడు తెలుగు పార్టీ అతనే దళితులకి చదువు రాదని చెప్పేసి అంటా ఉంటారు. అంటే గత ప్రభుత్వంలో దళితుల్ని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని హేళనగా అవహేళన చేసినటువంటి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసే క్రమంలో వద్దు బాబు బై బాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో అణగారిన వర్గంలో పేద ప్రజలు మొత్తం కూడా అధికారులు తెచ్చుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్రపంచంలో విపత్తు కరోనా వచ్చినప్పుడు కూడా ఏదైతే చెప్పిన విధంగా 3650 కిలోమీటర్ల పాదయాత్రలో ఏదైతే చెప్పాడో ఆ చెప్పినట్టు అమలు చేసి ఒక విశ్వసనీయతనికి గుర్తించినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నమ్మకానికి అపనమ్మకానికి, అబద్దాలకి వాస్తవాలకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మరి ముఖ్యంగా మాదిగల మొత్తం కూడా గుర్తెరిగి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీకు జరిగినటువంటి సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వంగ గీత గారికి, అదేవిధంగా సిలంశెట్టి సునీల్ గారిని గెలుపు కోసం పనిచేయని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఇదే విధంగా ఈ రోజు మనం చూస్తూ ఉంటే మరి ముఖ్యంగా ఇక్కడ మాదిగ సామాజిక వర్గంగా మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా సగౌరవంగా చెబుతా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాదిగల గుర్తింపు వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటంటే మరి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క మాదిగ చట్టసభలో ఉన్నటువంటి పరిస్థితి ఏ పార్టీ చేయలేదు. ఈవెన్ రాజశేఖర గారు చేయలేకపోయారు. కానీ తండ్రి కంటే ఒక అడుగు ముందుకేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 77 సంవత్సరాల భారతదేశంలో మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో మాదిగల్ని చట్టసభలో పంపినటువంటి బొమ్మేశ్వర గారు సామాన్య మాదిగ పంపినటువంటి చరిత్ర మనం చూసాం. అంతేకాదు మరి సామాన్య కార్యకర్త అయినటువంటి నందిగం సురేష్ గారిని ఒకసారి ఎంపీ చేసి మరోసారి సీట్ ఇచ్చాడు. ఇటీవల కాలంలోనే మరి మడగసిర లాంటి ఒక నియోజకవర్గంలో టిప్పర్ డ్రైవర్ అటువంటి వీరాంజనేయులకి ఒక సామాన్య మాదికి పెద్దపేట పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా గతంలో టీడీపీ పార్టి ముష్టియులకి భిక్ష వేసినట్టు కేవలం 2 కార్పొరేషన్ చైర్మన్ మాత్రం ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో మెంబర్లుగా చెప్పుకుంటూ పోతా ఉంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రకరకాల పదవులు ఇచ్చి మాదిగ రాజకీయ గుర్తింపించిన క్రమంలో కొంతమంది మాదిగ దళారులు వర్గీకరణ అనే సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని ఈ రోజు మాదిగల మొత్తం తప్పుదారి పట్టిస్తే చంద్రబాబు నాయుడు తాపేదారులుగా పనిచేసినటువంటి నాయకులు కొంతమంది మాదిగల మొత్తం మా తెలుగు పార్టీకి బీజేపీ కూటమి కొంటారని చెప్పేసి చెబుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, దళితులకు సంబంధించి అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం